హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎప్పుడు ఒకేలా కాకుండా బీరకాయని ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి. చాలా కమ్మగా ఉంది. కొంచెం తిన్నవాళ్ళు కూడా ఎక్కువ అన్నం తింటారు, అంత టేస్టీగా ఉంది. బీరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అసలు అస్తమానం ఇలాగే చేసుకుని తింటారనమాట. టేస్ట్ బాగుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో సింపుల్ అనమాట, చాలా ఈజీగా. ఇప్పుడు ఎలా చేయాలన్నది మనం చూద్దాం అనమాట. ఇలా బీరకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఒకేలా కాదండి, ఇలా మందంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక పావు కిలో తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, ఇష్టం ఉంటే పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో అంటే నేను ఎన్ని కోసానో దానికి కారం తగ్గట్టు తీసుకుంటున్నానండి. కారం పొడి అనమాట. జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాలు, అలాగే ఎల్లుల్లిపాయలు 5 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా మిరియాల పొడి, ఎల్లుల్లిపాయ రెమ్మలండి, ఎల్లుల్లిపాయలు కాదు. అలాగే చిటికెడు పసుపు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా కారం పొడి రెడీ చేసుకోవాలి. ఈ పొడి వల్ల బీరకాయ చాలా టేస్టీగా ఉందండి. చాలా కమ్మగా ఉంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇలా ఒక 2 స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని కాస్త వేపనివ్వాలి. వేగిన తర్వాత బీరకాయలు వేసేయండి. బీరకాయలు వేసి బాగా కలపండి. సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు మొత్తం అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇంకా నేను వాటర్ అది ఏం వేయలేదు. వాటర్ వేయకుండానే వండితేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు వేయటం వల్ల బీరకాయలో వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, వాటర్ వేయకుండా మనం వాటర్ వేసినట్టుగా ఉందండి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కారం పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి, కారం పట్టేటట్టు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఉంది. మధ్యలో మూత తీసి చూపిస్తున్నాను అనమాట. ఇలా మరొకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను వాటర్ అస్సలు పోయలేదండి. వాటర్ పోయిపోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ప్యాన్కి పట్టేస్తుంది అనిపిస్తే కొద్దిగా చిన్న గ్లాసులు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా బాగా దగ్గర అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవటమే. చూసారా, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు ఒకలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.